ఎదలో చెప్పలేనంత ప్రేమ, కానీ ఎక్కడో చిన్న భయం, ప్రేమించిన అమ్మాయి ఎక్కడ దూరం అవుతుందో అని. ఏ భాషలో అయినా, ఏ కులమైనా, ఏ మతమైనా పెద్దలు పిల్లల్ని దీవించేటప్పుడు నిండు నూరేళ్ళు సుఖంగా ఉండు అని దీవిస్తారు. మరి మేము వీళ్ళతో సుఖంగా ఉంటామని ఒకరిని ప్రేమిస్తే ఎందుకు క్యాస్ట్ ఫీలింగ్, మనీ ఫీలింగ్ అని మా సుఖాన్ని చంపేస్తారు? ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, నా పేరు రియాజ్. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, ప్రాణం కంటే ఎక్కువగా. మా బ్రేకప్ కాదు, రన్ అవుతుంది. గొడవలు లేవు, ఏం లేవు, ఇప్పటికీ స్వచ్ఛంగా ప్రేమించుకుంటున్నాం. మరి భయం ఎందుకు తెలుసా? నేను ప్రేమించిన అమ్మాయి పేరు స్పందన. ఇప్పటికీ మీకు అర్థమై ఉండాలి, రియాజ్, స్పందన. మా పేర్లలో మా మతాలు కనిపిస్తాయి, కానీ మా ఊహలో మా ప్రేమ కథ ఎలా ఉంటుందని అసలు అందడం లేదు. స్పందన, చావు అందరికీ ఎలా రాసిపెట్టిందో తెలియదు, కానీ నాకు నీ ప్రేమలో రాసిపెట్టింది. అదేందని అనుకుంటున్నావా? అర్థం కాలేదా? నువ్వు చేజారే క్షణమే నా జీవితం మట్టికి అంకితం. చూద్దాం స్పందన, మన జీవితం, మన ప్రేమ సంతోషంగా గడుస్తుందో లేక దుఃఖం వైపు పరుగులు పెడుతుందో. ఐ లవ్ యూ స్పందన, ఐ లవ్ యూ సో మచ్. హాయ్ ఫ్రెండ్స్, ఇది కథ కాదు. అయితే ఒక అబ్బాయి ఇలా చెప్పాడు, మా పేర్లపై ఏదైనా ఒక కథ రాయనా అని. ఇంకా మీ పేర్లపై రాయాలంటే ఏం కథ ఉంటుంది? ఇదే ఉంటుంది. ఎందుకంటే ఏదో ఒక భయం ఉంటుంది, ఒప్పుకుంటారో లేదో అని. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అని అంటే ఒప్పుకుంటారో లేదో అని ఒక భయంతో బతకాల్సి వస్తుంది ప్రాణంగా ప్రేమించుకున్న తర్వాత కదా. చాలా ఇబ్బందిగా కూడా ఉంటుంది. ఇలా ప్రేమేమో కానీ ఫ్యూచర్ ఎలా ఉంటుందో అర్థం కాదు వీళ్ళకి. అందుకే ఎలా ఉందో మామూలుగా, ఇంకా ఎలా ఉందని అడగడం కూడా ఏం కాదు, కథ కాదు కాబట్టి. వీళ్ళిద్దరూ సుఖంగా బ్రేకప్ కాకుండా, కన్నీళ్ళు రాకుండా మంచిగా సక్సెస్గా ఉండాలని, సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే. మీరు కూడా కోరుకోండి, చెప్పండి వాళ్ళకి ఆల్ ది బెస్ట్. ఓకేనా ఫ్రెండ్స్? మీ నవీన్ అని.